ఇప్పుడు నెక్స్ట్ బాపట్ల. ఓకే. బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్లో వేమూరు ఎస్సీ నియోజకవర్గం, బాపట్ల, రేపల్లె, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు. వీటిలో అన్ని క్లియర్ కట్గా ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి. ఓకే. ఒక్క చీరాలలో టగ్ ఆఫర్గా నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నది నిన్న మొన్నటి వరకు. చీరాల్లో ఏంటంటే ట్రయాంగిల్ ఫైట్ ఉన్నది. ట్రయాంగిల్ ఫైట్ అంటే వైసీపీ క్యాండిడేట్ ఉన్నాడు, కరణం బలరాం కొడుకు, ఆయన పోటీ చేస్తున్నాడు. తెలుగుదేశం క్యాండిడేట్ నుంచి కొండ యాదవ్ అని ఆయన పోటీ చేస్తున్నాడు. కాంగ్రెస్ క్యాండిడేట్ వచ్చాడు. కాంగ్రెస్ క్యాండిడేట్ కృష్ణమోహన్, అతను ఆమంచి కృష్ణమోహన్, అతను ఇంత ముందర ఎమ్మెల్యే కూడా చేసి ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ టికెట్ ఆయన దిగేటప్పటికి ఇక్కడ మొత్తం ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుంది. కర్ణం వెంకటేష్, కొండ చౌదరి, ఆమంచి కృష్ణమోహన్ మధ్యలో అన్న ఎక్స్పెక్టేషన్ ఉన్నది అందరికి. అంటే బలమైన క్యాండిడేట్లు, ముగ్గురు కూడా బలమైన క్యాండిడేట్లు. అది కర్ణం వెంకటేష్ పిల్లాడు, కొత్తగా మొట్టమొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. మా నాన్న అది చేశాడు, మా నాన్న ఇది చేశాడు అని చెప్పుకోవటం తప్ప తనేం చేశాడో చెప్పుకునే పరిస్థితి లేదు. సో దాంతో అక్కడ ఏమైపోయింది అంటే చీరాల్లో సామాజిక వర్గాల వారీగా చూస్తే మొత్తం యాదవులు, పద్మశాలీలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఈ బాధలు భరించలేక తెలుగుదేశం పార్టీ వైపు చాలా సుస్థిరంగా ఉన్నారు. పెద్ద సామాజిక వర్గాలు రెండూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు వచ్చి ఉన్నాయి. అక్కడ మనకి మత్స్యకారులు అంటాము, పల్లెకారులు అంటారు. ఆ పల్లెకారులందరూ కూడా ఆమంచి కృష్ణమోహన్ వైపు చూస్తున్నాయి. ఆమంచి కృష్ణమోహన్ అంటే చాలా వాళ్ళకి అభిమానం ఉంది. ఇక్కడ మెయిన్ ఇదేంటంటే మరి కర్ణం వెంకటేష్కి ఎవరేయాలి? కొన్ని సామాజిక వర్గాలు కొన్ని వాళ్ళకు కూడా ఉన్నాయి. కొంచెం ఎస్సీస్లో ఒక వర్గం అటువైపు ఉన్నది. కొంచెం క్రిస్టియన్ మిషనరీస్ కూడా కొన్ని యాక్టివ్గా ఉంటాయి కాబట్టి వాటి మీద బ్యాంక్ అన్నది చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కీన్ కాంటెస్ట్ ఉన్న చీరాల్లో కూడా ఇప్పుడు పరిస్థితి మారిపోయి ఉన్నది. కొండయ్య వైపు మొత్తం ఈ బ్రాహ్మిన్, వైశ్య కమ్యూనిటీలు అన్నీ కూడా అటువైపు షిఫ్ట్ అయినాయి. నిన్న మొన్నటి వరకు కర్ణం వెంకటేష్, కర్ణం బలరాం అంటే కొంత అభిమానంతో ఉన్న వైశ్యాస్ కూడా అటువైపు మారిపోయి ఉన్నారు. సో చీరాల పరిస్థితి అంటే కీన్ కాంటెస్ట్ ఉన్నది మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను ఎక్కువ టైం తీసుకొని. ఇంకా మిగిలినవి వేమూరులో అయితే అసలు వైసీపీ క్యాండిడేట్కి ఆయన మంత్రిగా కూడా ఉన్నాడు. నేను అనుకోవటం డిపాజిట్ కూడా వస్తుందో లేదో అన్న డౌట్ ఉంది. ఆ తరహాలో ఉంది. బాపట్ల అట్లా ఉంది. రేపల్లె తెలుగుదేశం పార్టీ కంచుకోట, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి ఎడ్జ్లోనే కనపడుతున్నాయి. నెక్స్ట్ ఇంకొక కీ ప్రధానమైన నియోజకవర్గం ఒంగోలు పార్లమెంట్. ఒంగోలు పార్లమెంట్లో మీకు అక్కడ చాలా గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. ఒక నాయకుడు వైవి సుబ్బారెడ్డి, ఈయన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాబాయ్. ఇంకొక ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఈయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మేనమామ వరుస అవుతాడు. వీళ్ళిద్దరే మొత్త పెద్ద నాయకులు అక్కడ. వాళ్లే మొత్తం రాజ్యం వేయలేరు. ఎట్లా అంటే మీకు అక్కడ ఇల్లు ఉందనుకోండి, ఒంగోలులో మీకు ఇల్లు ఉందనుకోండి, మీరు ఎక్కడ బెంగళూరులో ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి, మీరు 6 నెలలకు 7 నెలలకు ఒకసారి వచ్చిపోతున్నారు అనుకోండి, ఒకసారి వెళ్ళి మళ్ళీ వస్తే మీ ఇల్లు మీదకి ఉండదు. మీ డాక్యుమెంట్లతో సహా అన్ని మారిపోయి ఉంటాయి. వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది నా పేరు మీద. ఈ వైసీపీ నాయకులు దాన్ని కబ్జా పెట్టేస్తారు. మీరు ఇక్కడ ఉండట్లేదు, మీరు బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసుకుంటున్నారు, మీకు ఈ ఇల్లంతా ఖాళీగా ఉంటున్నది. హాంఫట్ అక్కడ మీ ఇల్లు మీ పేరు మీద ఉండదు. ఈ విధంగా అక్కడ ఒంగోలులో ఈ ఆస్తుల మీద కబ్జా పెట్టడం అనేది 50-60 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అక్కడ. ఇది బయటికి రాదు.
బయటికి వచ్చింది, ఒక దశలో వచ్చింది. రాకపోతే నాకెట్ట తెలుస్తుంది? అవును, ఈయనే అన్నారు నేనే చేశానా, నేను ఒక్కనే చేశాను అని కూడా అన్నారు. నేను ఒక్కనే చేశానా, సుబ్బారెడ్డి చేయలేదా అవును అని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నాడు. అవును, అప్పుడే అందరికి డౌట్ వచ్చింది. అప్పుడే అందరికి ఈ తరహాలో మొత్తం అదంతా జరిగిన తర్వాత పోలీసులు ఒక 10 మందినో 12 మందినో అరెస్ట్ చేశారు. ఓకే. ఆ కేసు ఒక్క అడుగన్నా ముందరికి వెళ్ళిందో లేదో నాకైతే తెలియదు. ఈ తరహాలో ఇక్కడ మొత్తం కూడా ఒంగోలు, అసలు ఇంకొకటి ఏంటో తెలుసా మీకు, ఒంగోలు టౌన్లో అది చాలా ప్రశాంతమైన ప్రదేశం. ఓకే. అక్కడ మీరు అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు 12 ఏళ్ల లోపు పిల్లలు గంజాయి కొడుతూ కనపడుతుంటారు మీకు. 12 సంవత్సరాలు. ఇది మనం ఒంగోలులో మనం సాధించిన అభివృద్ధి, ఘనమైన అభివృద్ధి ఏంటి అంటే గంజాయి బ్యాచ్లు తయారై ఉన్నాయి ఒంగోలులో. అంటే మీకు వింటుంటేనే మీకు ఇంత భయం కలిగిస్తున్నది. అంటే అక్కడ ఉండే ప్రజలకి ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో వాళ్ళు బతుకుతున్నారో మీరు ఒక్కసారి ఊహించుకోండి. అర్థమైంది. ఇది జరుగుతున్నది అక్కడ ఒంగోలు పార్లమెంట్లో. ఎర్రగొండపాలెం ఎస్సీ, దర్శి, ఒంగోలు శాసనసభ, కొండెపి ఎస్సీ, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. వీటిలో మొత్తం అసలు విపరీతమైన యాంటీ వేవ్ కనపడుతున్నది. ఇక్కడ ఒంగోలు పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి వేరే జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని దించి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టారు వైసీపీ వాళ్ళు. అతను పెట్టిన తర్వాత ఈ మొత్తం ఏదన్నా 1-2 అసెంబ్లీలో ఉన్న గెలిచే వాతావరణం ఉంటే అది మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి చేతులారా చెడగొట్టుకున్నాడు. ఇక్కడ మొత్తం క్లియర్ కట్గా తెలుగుదేశం పార్టీకి విన్నింగ్ ఎడ్జ్ వచ్చేసి ఉన్నది. ఓకే. తెలుగుదేశం పార్టీ అసలు ఈ ఒంగోలులో మొన్నటి వరకు ఏంటి అంటే చాలా కొంచెం ఇదిగా ఉండేది. అంటే వైసీపీ రాజ్యంలో అసలు ఇంకా తిరుగులేని రాజ్యంలాగా ఉండేది ఒంగోలు. కానీ ఇప్పుడు మొత్తం కంప్లీట్గా మారిపోయి ఉన్నది. చాలా అంటే వైసీపీ నాయకులే ఇప్పుడు భయపడుతూ తిరగాల్సిన పరిస్థితుల్లోకి వచ్చి ఉన్నారు. ప్రజల నుంచి తప్పించుకొని తిరిగే పరిస్థితుల్లోకి వచ్చి ఉన్నారు. ఇంకా మనం నెక్స్ట్ కాన్స్టిట్యున్సీకి వస్తే నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం అంటే మీకు స్పష్టంగా 2 ముక్కల్లో చెప్పాలి అంటే అసలు జగన్మోహన్ రెడ్డి పతనం ఆరంభమైందే నెల్లూరు జిల్లా నుంచి. ఓకే. ఎలా? ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఈ ముగ్గురు ఆ జిల్లాలో బలమైన నాయకులు. ఓకే. ఆనం రామనారాయణ రెడ్డికి అయితే ఆయనకున్న మంచి పేరు చాలా మామూలు. సౌమ్యుడు అనే పదం ఉపయోగించాలంటే నాకు సిగ్గుగా ఉంది. ఎందుకంటే కొడాలి నానిని జగన్మోహన్ రెడ్డి చాలా సౌమ్యుడు అని పరిచయం చేశాడు కదా. అవును అవును. అందుకని అప్పటి నుంచి మనం ఎవరినన్నా సౌమ్యుడు అనాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటున్నది. అవును. సో ఆ పదం కొంచెం మార్చుకొని మంచి మనిషి అంటే అందరూ అనుకునేటువంటి సౌమ్యుడు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి అనుకునే సౌమ్యుడు కాకుండా అందరూ అనుకునే సౌమ్యుడు. ఆయన ఎప్పుడైతే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి సరిగ్గా పరిపాలన చేయట్లేదు, చేయలేకపోతున్నాడు, అన్ని రంగాల్లో విఫలమవుతున్నాడు అని ఎప్పుడైతే ఆనం రామనారాయణ రెడ్డి చెప్పాడో ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి పతనం స్టార్ట్ అయింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడైతే బయటకు వచ్చి నేను ఇంత లాయల్ని, వాళ్ళ నాన్న టైం దగ్గర నుంచి నేను సన్నిహితంగా ఉన్నాను, నా ఫోన్నే జగన్మోహన్ రెడ్డి ట్యాప్ చేశాడు అని చెప్పేసరికి జగన్మోహన్ రెడ్డి డిటీరియేషన్ ఇంకా ఫాస్ట్ గా జరిగింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆయన వచ్చేసి ఆ కాన్స్టిట్యున్సీలో తిరుగుతూ ఉంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఆయన తట్టుకోలేక ఏం చేస్తామమ్మా, జగన్ డబ్బులు ఇవ్వట్లేదు, నన్ను ఏం చేయమంటారని చెప్పాడు. అంటే ఈ తరహాలో ముగ్గురు పెద్ద మనుషులు పార్టీ నుంచి బయటికి రావటంతో జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఆ పార్టీకి ఇది లేకుండా పోయింది. ఇప్పుడు చూస్తే తీరా పరిస్థితి చూస్తే నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో తీసుకొచ్చి అసలు ప్రజలతో సంబంధం లేని
విజయసాయి రెడ్డిని తెచ్చి పోటీకి పెట్టాడు. వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఇంకా వైజాగ్ ఆయన నెల్లూరు, ఒరిజినల్గా నెల్లూరు, వైజాగ్ మీద రుద్దాడు. అవును అదే అంటున్నా. ఇప్పుడైతే ఇప్పుడు మళ్ళీ అటు తీసుకొచ్చి ఇక్కడ నెల్లూరులో పెట్టాడు. నెల్లూరులో తీసుకొచ్చి విజయసాయి రెడ్డిని ఎప్పుడైతే క్యాండిడేట్గా, పార్లమెంట్ క్యాండిడేట్గా జగన్ డిక్లేర్ చేశాడో ఆ రోజు నుంచి ఇంకా ఆ జిల్లాలో ఎవ్వడూ అక్కడ ఉన్నట్లు అందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఈ తరహా అక్కడ జరుగుతున్నది. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో కందుకూరు, కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలలో కందుకూరు ఒకటి నిన్న మొన్నటి వరకు కొంత వైసీపీకి కొంచెం ఆశాజనకంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలుగుదేశం క్యాండిడేట్ రాత్రింబవళ్ళు తిరుగుతూనే ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 బాగా ప్రజల్లోకి తీసుకెళ్లాడు. దాంతో కొంత మార్పు అక్కడైతే కనపడుతూ ఉన్నది. మీకు ఇంకా ఇక్కడ వైసీపీకి కీన్ కాంటెస్ట్లు కూడా కనపడాల. అన్ని తెలుగుదేశం వైపు పూర్తి ఎడ్జితోటే కనపడుతూ ఉన్నాయి.